ఆర్మూరు పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అఖిల భారతీయ అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అయ్యప్ప సేవా సమితిల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా గురుస్వామి నగేశ్వరం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం, ప్రత్యేక అర్చనలు, పడి పూజ, భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. नमस्ते संतोषदे मधुलग्नमुसोषदे मधुमार्दिवगुणज मधुद्योरपुरमिद ఆర్మూరు పట్టణంలో చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఆర్మూరు పట్టణంలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా హోలీ పండుగ జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు వేసుకుని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అదేవిధంగా యువకులు కూడా హోలీని తమ స్నేహితులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ ఘనంగా హోలీ పండుగ జరుపుకున్నామని యువకులు తెలిపారు. మన దేశంలో చాలా ముఖ్యమైన పండుగలో హోలీ పండుగ కూడా ఎంతో ముఖ్యమైనదని గత 30 సంవత్సరాలుగా స్నేహితులతో కలిసి హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. వారు ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువకులు బోన్ల ఆనంద్, సాయితేజ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. Rangoli
गोरी का यार वाला बरसे रंग बरसे रंग बरसे भीगे चुनर वाली रंग बरसे హ్యాపీ హోలీ మరి ఈరోజు హోలీ సందర్భంగా మరి ఆర్మూర్ పట్టణ మరియు పరిసర గ్రామ భక్తులందరికీ మరి మా అందరి తరపున అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం ఇలాగే ప్రతి ఒక్కరు హోలీ పండుగ అని అంగరంగ వైభవంగా జరుపుకొని అందరూ సుఖ సంతోషంతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. దాదాపు నాకు తెలిసి 30 సంవత్సరాల నుండి మేము ఇక ఈ హోలీ వేడుకలు జరుపుకుంటున్నాము. ఎలాంటి అమానుష సంఘం జరగకుండా శాంతి భద్రతతోని ఎంతో మా యూత్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా చాలా అంగరంగ వైభవంగా గమ్మత్తుగా హోలీ పండుగ జరుపుకుంటున్నాము. మరి మాలాగే అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా మంచిగా ఉండి హోలీ పండుగ ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవాలి. భగవంతుడు అలా అందరికీ ఆశీస్సులు ఇవ్వాలి. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరికి పాడి పంట పశువు అన్ని మంచిగా ఉండాలని కోరుకుంటూ ఆ నవనాథ సిద్ధేశ్వరికి కోరుకుంటున్నా. ఓం నమః శివాయ. హ్యాపీ హోలీ. ఆర్మూర్ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా మేమందరం దోస్తులం కలిసి ఎప్పుడు ఎలా చేసుకుంటామో అంతకన్నా సంవత్సరానికి ఘనంగా వేడుకలు చేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా సురక్షితంగా ఆనందంగా ఈ హోలీ సందర్భంగా అందరూ కూడా మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. కూడా నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాను. అందరికి కూడా హ్యాపీ హోలీ. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్ట శివాలయంపై హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. సోమవారం హోలీ కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శివలింగానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం రామాలయం, దుర్గామాత, దత్తాత్రేయ అయ్యప్ప స్వామి, హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజు ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. రామానం
ఆర్మూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో హోలీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూరు పట్టణంలోని అంగడి బజార్లో దొంగతనం చేసిన సామాన్లను కొనుగోలు చేస్తున్న వ్యాపారి ఇంటి ముందు రైతులు ఆందోళనకు దిగారు. రైతులు వ్యాపారితో వాగ్వాదం దిగారు. పాత సామాన్ దుకాణంలో గల సామాన్లన్నీ పరిశీలించగా తమ పొలాలకు సంబంధించిన రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి ఎస్ఐ అశోక్ చేరుకుని పాత ఇనుప సామాన్ రైతులకు సంబంధించిన సామాన్లని మున్సిపల్ వాహనం ద్వారా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ గంజాయికి మత్తుకు బానిసైన యువకులు తమ మోటార్లు వైర్లను దొంగలించి పాత ఇనుప సామాన్ల వారికి విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సామాన్లు కొనుగోలు చేసిన వ్యాపారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. షాప్ యజమాని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఒకవేళ వస్తే ఏం చేస్తామంటే ఏమన్నా వేసుకోరు అన్నాడు. ఈరోజు ఆ దొంగలను దొరకబట్టినాం, వీడికి వచ్చినాం బాధ్యత. ఈయన పొద్దున ఆల్రెడీ చెప్పిండు మా దగ్గర లేదని. నా మోటార్ ప్రజలు దొరికింది నాకు. నిన్న అచ్చి అడిగితే లేదన్నాడు. ఉంటే ఏమన్నా వేసుకోరన్నాడు. ఇనుప సామాన్ షాపులన్నీ మొత్తం క్లోజ్ చేస్తేనే మా రైతుల బాధ తప్పుతుంది. అమ్మకం ప్రతి ఒక్క షాప్ లో కూడా జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్క ఐడియా పోవాలంటే భయం ఉండదు. నలుగురు ఉంటే దొంగలు మేము ఒక్కరం పోతాం. ఏడికని పోవాలి ఒక్కరు ఏం చెప్తాం? నలుగురు పట్టుకుని పొంగల ఓటు కాడి ఒక్కడే పోతాడు. వాళ్ళు దొంగతనం బంద్ చేసిరనుకో ప్రతి ఒక్క షాప్ కూడా ఈ వైండింగ్ అనేది కాల్చి అమ్మడం జరుగుతుంది కాబట్టి బాగా ఇబ్బంది రైతులకు. మేము కొంటే వేలల్లో అవుతున్నది, వాళ్ళు అమ్ముతే 10 రూపాయలకు అమ్ముకుంటున్నారు. బాగా ఇబ్బంది జరుగుతుంది. ఎంక్వైరీ చేసిన తర్వాతనే దాని మీద యాక్షన్ తీసుకోవాలా. పోలీస్ అధికారులు కానీ మేము కానీ రైతులు కానీ అందరం ప్రోత్సహిస్తాము. ప్రతి ఒక్క పాత ఇనుప సామాను ఎంక్వైరీ చేయాలా. ప్లస్ స్టీల్ స్టాప్ వల్ల కూడా అమ్ముతున్నారు, అది కూడా ఎంక్వైరీ కావాలా. అన్ని ఎంక్వైరీ కావాలి. అప్పుడైతే మా రైతులు అనేది బాగుతుంది. లేకుంటే మేము రైతున్నాము బాగా నష్టపోతున్నాము. హోలీ పండుగను పురస్కరించుకుని మాక్లూరు మండలం మదనపల్లి గ్రామంలో కామదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా ఇందలవాయి మండలంలోని పెద్ద చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ మనోజ్ కుమార్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం మగ వ్యక్తిదని, మృతుని ఒంటిపై బ్లాక్ కలర్ ఫుల్ హ్యాండ్స్ టీ-షర్ట్ ధరించి ఉన్నాడని, మృతుడి వయస్సు సుమారు 30 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పారు. మిగతా వివరాలకు పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని సూచించారు. ఆర్మూరు పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూ గ్రీన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూ గ్రీన్ మరియు రోటరీ క్లబ్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలిసి హోలీ పండుగ సందర్భంగా కృత్రిమ రంగులతో ఒకరినొకరు రంగులు పూసుకొని హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. లయన్స్ గ్రీన్ వ్యవస్థాపక అధ్యక్షులు గుజరాతీ నివేదన మాట్లాడుతూ హోలీ పండుగ అనేది హిరణ్యకశ్యపుని సోదరి హోలిక ప్రహ్లాదుని చంపబోయి తనకు తాను దహనమైపోయి చనిపోతుంది కాబట్టి నాటి నుండి యావత్తు దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారని గుజరాతీ నివేదన తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణ ప్రజలందరికీ ఆత్మీయ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ అధ్యక్షులు జంటిల్ కిస్ ప్రకాష్, కార్యదర్శి అల్జాపూర్ రాజేష్, ప్రతినిధులు పోల్కం వేణు, లీడర్ శ్రీనివాస్, దాచేపల్లి సంతోష్, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు గుండు శ్రీనివాస్, బెల్దల శ్రీనివాస్, గోవర్ధన్, కిరణ్, డీజే సంజయ్, జీవి అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో ఆత్మీయ మిత్రులతో అత్యంత ఘనంగా హోలీ పండుగ జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆర్మూర్ పట్టణ ప్రజలందరూ కూడా హృదయపూర్వక హోలీ శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ. సంజు హ్యాపీ హోలీ. నిజామాబాద్ నగరంలో తెలంగాణ రైతు సంఘం కార్యాలయంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ పంట కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు యాసంగి పంట చేతికొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా అంటే పంట చేతికొస్తున్నటువంటి సందర్భంలో రైతాంగానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనుగోలు కేంద్రాలు పెంచి వచ్చినటువంటి ధాన్యం వెంటనే రైస్ మిల్లుకు తరలించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని, అట్లాగే ఇప్పటి వరకు అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోవటం జరిగింది. ఆ పంట నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. అంతేకాకుండా ఎందుకనంటే ఇంకా వర్షాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు రైతులకు నష్టం జరగకుండా గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఈ ప్రభుత్వం ముందస్తుగా అన్ని రకాలుగా కొనుగోలుకు సంబంధించి కొనుగోలు కేంద్రాలు పెంచి అక్కడ అమాలీల సమస్య లేకుండా, లారీల సమస్య లేకుండా చూడాలని చెప్పేసి, ఎందుకంటే ఇప్పుడు సాధారణ ఎన్నికలు వచ్చినాయి, అధికారులంతా ఈ ఎన్నికల అడవుల్లో కాకుండా ముందస్తుగా తగు చర్యలు చేపట్టాలని చెప్పేసి రైతాంగానికి నష్టం లేకుండా మరి ప్రభుత్వం ముందస్తు అన్ని రకాలుగా చర్యలు చేపట్టాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా జిల్లా కమిటీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.